ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే తోటకూర ఫ్రైకి అనమాట. కట్ చేసేసి వాటర్లో పెట్టేసుకున్నాం తోటకూర. చూడండి, వెల్లుల్లిపాయ కూడా పైన కొబ్బరి తీసేసి చెత్త కొట్టి ఉంచామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇట్లా ఇట్లా ముందుగా పసుపు వేసుకోవాలి. అంటే ఒక 10 నిమిషాల దాకా ఇది కుక్ చేసుకోవాలన్నమాట. ఆయిల్లో తాలింపులో పచ్చివాసన ఏదన్నా ఉన్నా కూడా పోద్ది అనమాట ఫ్రెండ్స్. అది సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలి. కారం కూడా అంతే ఫ్రెండ్స్. ఇది ఇవన్నీ వేసేసి కలిపేసుకుని ఒక 10 నిమిషాలు వదిలేసేస్తే మనం దాంతో అదే ఉడికిపోద్దాం, ఫ్రై అయిపోద్ది అనమాట ఫ్రెండ్స్. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వచ్చి. కారం కూడా స్పూన్ వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలి. దాంట్లో వాటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అది ఆ వాటర్తోనే అది మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోద్ది అనమాట, కుక్ అయ్యి. ఫ్రెండ్స్, నా ఈ షార్ట్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. అందరూ కూడా చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు కాదంటలేదు ఫ్రెండ్స్. ఇంకా చూడమని చెప్పేసి అడుగుతున్నాం మీ అందరికీ. ఇది ఈ విధంగా కలిపి పెట్టేయాలన్నమాట. మూత పెట్టేసుకోవాలి. ఇక లాస్ట్లో ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు పెట్టేసుకోవాలి రైస్లోకి. ఎగిరిపోద్ది అన్నమాట ఫ్రెండ్స్. ఇది వాటర్ అంటూ ఏం లేకుండా ఇలా అయిపోయిందనమాట. కట్టేస్తా, కంప్లీట్ అయిపోయిందనమాట ఫ్రెండ్స్ తోటకూర ఫ్రై. ఇదిగా ఇలా ఆయిల్లో ఇలా మగ్గిపోయిందనమాట. ఓన్లీ తోటకూర ఫ్రైకి అనమాట. వాటర్ అంటూ ఏమీ ఉండదన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తోటకూర ఫ్రై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. తోటకూర ఫ్రై బాగుందా? చూడండి. ఏంటంటే ముందుగా తోటకూర కట్ చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. వాటర్లో పెట్టేసుకోవాలి. వాటర్లో దీనికి ఉన్న ఇసుక ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీనికి తోటకూరకి మట్టిలో ఉంటుంది కాబట్టి అదంతా పోయేదాకా వాటర్లో పెట్టేసేసి దాన్ని వడగట్టేసేసి ముందుగా రెడీ పెట్టుకున్న